తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. సంకటహర చతుర్థి రాబోతోంది కదా. మరి ఈ రోజు మనం పాటించవలసిన నియమాలేంటి? గణపయ్యని ఏ విజయం రాకుండా ముందడుగు మన జీవితంలో వెళ్ళాలని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ రోజు గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది, శుభ సూచకంగా మనకి లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాలు మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకటహర ప్రతి ఒక్కరి జీవితంలో ఏ పని చేసినా ఏ సంకటం లేకుండా, ఏ అడ్డంకు లేకుండా జీవితం ముందుకెళ్ళాలి, పనిలో సక్సెస్ అవ్వాలి అని గణపతిని మనం పూజ చేసుకుంటాం. ప్రధాన ఆరాధ్య దైవుడు కూడా ఆయన కదా. మరి ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజు ఏం చేయాలి? ఎందుకు ఈ రోజుకి ప్రాధాన్యత? పేరులోనే ఉందమ్మా, సంకష్టహర చతుర్థి. సంకట లేదా సంకష్ట ఎలా అయినా అనొచ్చు కదా గురుగారు. కష్టములు. హర అంటే నశించిపోయేది, చతుర్థి అంటే ఆ తిథి రోజున. కాబట్టి మనకు ప్రదోషకాల సమయంలో చేసుకునేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అందులో ఇది ఒకటి. అనగా మనకు శని త్రయోదశి, శనివార ప్రదోష కాలంలో చేసుకునేటువంటిది ఎలాగో ఇది కూడా ఈశ్వరార్చన ఎప్పుడు కూడా ప్రదోష కాలంలో చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సంకష్టహర చతుర్థి అనేటువంటిది మనకు వరద చతుర్థి, సంకష్టహర చతుర్థి, వినాయక చవితి అని 3 రకాలుగా ఉంటుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటారు. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్థి తిథి రోజున ఉండేటువంటి దాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. అయితే మనకు ఉన్నటువంటి అన్ని పండుగలలో సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి సంబంధించి చేసుకుంటే, కొన్ని తిథులలో మాత్రం ప్రదోషకాల సమయానికి ఉన్నప్పుడే ఆ యొక్క తిథిని చేసుకుంటారు. కాబట్టి ప్రదోష కాలానికి సంబంధించి చెవి తిథి ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజుని సంకష్టహర చతుర్థిగా, పౌర్ణమి వెళ్ళిన మరుసటి చతుర్థి రోజున జరుపుకుంటారు. కాబట్టి ప్రతి నెలలో కూడా వస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన పురాణ పురుషులు ఎందరో తమ యొక్క కోరికల్ని నెరవేర్చుకున్నారు. మనకెంతసేపటికి పురాణాల్లో అన్నీ ఆ పురాణ పురుషులు విజయాలు సాధించారు అని మాత్రమే మనం గొప్పగా చదువుకుంటాం. కానీ ఆ విజయానికి కారణమైన మనస్సంకల్పము, ఆత్మవిశ్వాసము, పోరాట పటిమ, ప్రయత్నము, ఓడిపోకుండా, దీనికి తోడు అదృష్ట రూపంలో ఉండే దైవ అనుగ్రహము, ఇవన్నీ చూసుకొని వాళ్ళందరూ కూడా గొప్ప విజేతలయ్యారు. ఉదాహరణకి చెప్పాలంటేనమ్మా, ధర్మరాజు శత్రువుని జయించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్రతాన్ని, రాజసూయ యాగాన్ని చేయడానికంటే ముందు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి శత్రు సంహారం చేసి రాజసూయ యాగాన్ని చేశాడు. అలాగే రుక్మిణీదేవి తన కొడుకు అనిరుద్ధుడు బాణాసురుడి చెరలో ఉంటే వెళ్ళి రక్షించబడ్డాడు ఈ యొక్క వ్రతం చేసిన మహిమ వల్ల. ఇంకా చెప్పాలి అంటే వాలి చెరలో బంధింపబడినటువంటి రావణాసురుడు వాలి చెర నుంచి బయటికి రావాలి అని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి వాలి నుంచి తప్పించుకోగలిగాడు. మళ్ళీ మనకు అహల్యాదేవి త్రేతాయుగంలో కనబడుతుంది. శాప విమోచనం కలిగిన తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి గౌతముని చేరింది. అంతేకాకుండా నలదమయంతులు తెలుసు పురాణ పురుషులు. దమయంతి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి నలుని మళ్ళీ తిరిగి పొందగలిగింది. ఇలా ఒకటా రెండా, అన్నిటికంటే మించి సాక్షాత్తు దత్తాత్రేయుడి శిష్యుడు కార్తవీర్యార్జునుడు దత్తుడు ఉపదేశించాడు ఈ వ్రతాన్ని చేయవయ్యా అని చెప్పి. కాబట్టి అపర శత్రుంజయుడిగా పేరుగాంచాలి, శక్తి రావాలనే ఉద్దేశంతో కార్తవీర్యార్జునుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల గణేశుని యొక్క అనుగ్రహం వలన సహస్ర బాహువుల్ని పొందగలిగాడు. ఎంతో మహిమాన్వితమైనటువంటిదమ్మా ఈ యొక్క సంకష్టహర చతుర్థి. ప్రధానంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలా చేయాలి గురుగారు? అసలు విధానం కూడా తెలియజేయండి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానంలో పట్టుకోవడం అనేటువంటిది, వ్రతాన్ని పట్టుకోవడం అని అంటారు కదా, ఆ వ్రతాన్ని పట్టుకోవడం అనేటువంటిది శ్రావణ మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజున
ఓ నియమ వ్రతాన్ని సో పట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరంలో చేయడానికి వీలు చేయొచ్చు, మామూలుగానైనా చేయవచ్చు, కానీ ఆ సమయంలో చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా దీనికి ఒక మా పురాణాల్లో ఒక గొప్పది ఏంటంటే మాఘమాసము సంకష్టహర చతుర్థి మంగళవారం కలిసి వస్తే అబ్బబ్బబ్బా దాని మహిమ వర్ణించలేమట. ఆ రోజున గనక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే అస్సలు తిరుగంటూ ఉండదట. ఓ మనం బుధవారం అనుకుంటాం కదా గురుగారు, జనరల్ గా వెడ్నెస్డేస్ చేస్తాం. బుధవారం గణేశుడికి ప్రీతికరం, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల కలయిక, వారాల కలయిక వచ్చినప్పుడు అది అద్వితీయమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. మంగళవారము, మాఘమాసము, సంకష్ట చతుర్థి కలిసి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి మన ఐడ్రీమ్ ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా ఆచరించుకుంటే మంచిది. సాధారణంగా ఎప్పుడైనా చేయవచ్చునమ్మా. అయితే మనకేం చెప్పబడి ఉందనంటే దీన్ని 21 వారాలు గనక చేసుకుంటే చాలా మంచిది. ఎలా కంప్లీట్ చేసుకోవాలి 21 వారాలు అన్నప్పుడు? అమావాస్య వెళ్ళిన చవితి తిథి ప్రదోష కాలం సాయంకాలం ఉన్నప్పుడు ఆచరించడం, అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి తిథి ఉన్నప్పుడు సాయంకాలం ఆచరించడం, ఇలా 10 నెలలు చేస్తే 20 అవుతుంది. 11వ నెలలో 1 వారం వస్తుంది కదా, అది మనకు 21 వారాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనకు నవగ్రహాల్లో కేతుగ్రహానికి అధిష్టాన దేవత ఈ గణపతి. కేతు అంటే 7 సంఖ్య, 3 × 7 ఎంత 21. కాబట్టి 21 వారాలు ఈ యొక్క వ్రతాన్ని అనేటువంటిది ఆచరించాలి. చాలా కష్టమైన నియమాలు ఉంటాయా గురుగారు ఏమైనా? ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను, ఉప్పు తినకుండా ఫుడ్ తినాలి, భోజనం చేయాలి ఆ రోజు వ్రతం ఆచరించిన తర్వాత, అది కూడా ప్రదోష కాలం వరకు మంచునీళ్ళు కూడా ముట్టుకోకుండా పూజ అయిన అనంతరమే ఆ ఉప్పు లేకుండా తినడం కొంచెం కష్టం కదా గురుగారు? వాస్తవేనమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అరిషడ్వర్గాన్ని జయించాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని జయించాలంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకు సంబంధించిన అరిషడ్వర్గాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ జయించాలంటే ఉప్పు కారము లేనటువంటిది, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇటువంటి లేనటువంటి ఆహారములు భుజించాలి. అయితే ఈ సంకష్టహర చతుర్థికి శివరాత్రి లాగానే ఉపవాసం ఉండాలమ్మా. అదే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడాను ఉపవాసం ఉండి వీలైతే ఉదయం పూట దేవాలయానికి చేరుకొని గరికతో గణపతికి అష్టోత్తర పూజ, అభిషేకము, అర్చన ఇవన్నీ చేసి వీలైతే ఈ సంకష్టహర చతుర్థి రోజున ప్రతి దేవాలయంలో గణపతి పూజ చేస్తారు, గణపతి హోమం చేస్తారు. గణపతి హోమం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత గణపతి నామాన్ని స్మరించుకుంటూ మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నిరాహారంగా ఉంటే చాలు. రోగగ్రస్తులు అలాగే పెద్దవాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు పాలు పండ్లు ఇతర పదార్థాలు తినవచ్చు, కానీ ఆహారం భుజించకూడదు. సాయంకాలం వండిన పదార్థం తినకూడదు, అదే గురుగారు విషయం. వండిన పదార్థం తినకూడదు, పాలు పండ్లు తీసుకోవచ్చమ్మా. సాయంకాలం వరకు కూడా ఉండి మళ్ళీ ఆ యొక్క సాయంకాలం నాడు కాలకృత్యాదులు, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా ఆ యొక్క దేవాలయ మంటపం అనగా దేవుని మందిరంలో, మన ఇంట్లో పూజా మందిరంలో కానీ ఎక్కడైనా కానీ చక్కగా పూజా మందిరంలో ఆ యొక్క ప్రదేశాన్ని శుద్ధి చేసి షట్కోణము కానీ చతురస్రము కానీ ఆ బియ్య పిండితో కానీ పసుపుతో కానీ వేసి దాని మీద ఒక చక్కటి పసుపు రంగు బట్ట వేసి ఆ యొక్క షట్కోణం మీద కలశ స్థాపన చేయాలి. ఆ కలశానికంటే ముందు కానీ కలశం మీదనైనా కానీ మనకు మామూలుగా అరటి సంబంధించినటువంటి ఆకులు కానీ చుట్టుపక్కల సత్యనారాయణ వ్రతం ఎలా చేస్తాం అరటి బోదెల్లాగా పెట్టుకోవాలి. మామిడి ఆకులు వేసి దాని మీద కలశము, కొబ్బరికాయ, జాకెట్ పీసు, ముందర స్వామివారి విగ్రహం వెండిదైనా ఇత్తడిదైనా అలాగే శ్వేతార్కమైన కానీ చేసి చక్కగా అలంకరణ చేసి అప్పుడు పూజ ప్రారంభించాలమ్మా. పూజ ప్రారంభించి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి 3 పిడికిళ్ళు బియ్యము అనేటువంటిది స్వామి దగ్గర మనం తీసుకోవాలి, పెట్టాలి. అంటే దారగా పోయాలి, పెట్టాలి. ఆ యొక్క పిడికిలో పెట్టినటువంటి దాన్నే ప్రసాదంగా చేసి ఆ స్వామికి నైవేద్యం. వచ్చే వారమా గురుగారు? అదే రోజు సాయంకాలం ఉదయం పూట దాన్ని 3 పిడికిలు గణపతి కోసమని ఉదయం పూట పక్కకు పెట్టి ఆ యొక్క పూజ అనంతరం మనం 3 పిడికిలు పెడతాం కదా, ఆ యొక్క ఆ 3 పిడికిళ్ళ బియ్యాన్నితోనే బెల్లం పాయసము, వీలైతే కొబ్బరి పాలు ఉంటాయి చూడమ్మా, మామూలు పాలు కాకుండా కొబ్బరి పాలతో కనుక పాయసం చేసి నివేదన చేస్తే గణపతి చాలా సంతుష్టిపడవుతాడు. అంతేకాకుండా దీనికి ఈ యొక్క గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా గొప్పదైనటువంటి శక్తులంటే మాయలు మంత్రాలు కాదమ్మా, అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది
చాలా శీఘ్రంగా నెరవేరుతుంది. నిజమే గురుగారు, మా ఇంట్లో విరివిగా చేస్తూ ఉంటారు అందరు, పెద్ద ఫ్యామిలీ కదా. ఏదైనా కోరిక అనుకున్నారా కంపల్సరీగా అసలు నెరవేరుతుంది. అంటే సంకల్పించుకొని మేము ప్రారంభిస్తామని ఆ రోజు మొదలు పెడితే చాలు, 21 weeks లోపలే సరిపోతుందమ్మా. పెద్ద కోరిక, సంతానం కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా వివాహం కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఆచరించవచ్చు. అలాగే మన హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతుకే సందర్భంలో, లంకకు ప్రయాణమయ్యే సందర్భంలో గణపతి వ్రతాన్ని ఆచరించే, ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించే సీత జాడ తెలుసుకున్నాడు. ఇంతటి విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా 21 మోదకాలు పెట్టాలి నైవేద్యంగా. 1 స్వామివారి దగ్గర పెట్టి 10 వచ్చినటువంటి ముత్తైదులకి భక్తులకి పెట్టి ఆ మిగిలిన 10 మనం తీసుకోవాలి ప్రసాదంగా. దీనికి సంబంధించినటువంటి కథ కూడా మనం ఆచరించాలమ్మా. అంటే ఏంటి కథను కూడా చదువుకోవాలి. పూర్వము ఇప్పుడు దీనికి సంబంధించి పూజా విధానానికి సంబంధించి పర్టికులర్ గా మీ దృష్టిలో ఏదైనా పుస్తకం ఉందా? ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క విధి విధానం ఉంటుంది కదా. మనకు ఉన్నాయమ్మా. సంకష్ట చతుర్థి వ్రత విధానం అని గూగుల్లో వెతికినా దొరుకుతుంది, పుస్తకం బయట పూజా స్టోర్స్ లో దొరుకుతాయి. ఆ వ్రత విధానాన్ని ఆచరించి చేసుకోవచ్చు. కథ ముఖ్యము. పూర్వము శూరసేనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు రాజ్యంలో. ఇంద్రుడు ఒకానొక సమయంలో ఆ గణపతి యొక్క భక్తుల్ని దర్శించుకోవడానికి వెళ్ళి గణపతిని దర్శించుకుని వస్తూ ఆ శూరసేనుడి యొక్క రాజ్యం గుండా వెళ్తున్నప్పుడు ఆగిపోయింది. అన్నప్పుడు విమానం ఆగిపోయేసరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నటువంటిది ఎందుకు ఆగిపోయిందని అన్నప్పుడు ఆలోచిస్తే, పాప పంకిలమైనటువంటి రాజ్యం గుండా వెళ్తున్నావయ్యా, కాబట్టి ఎవరైనా కానీ పుణ్యాత్ములు వారు వ్రతం ఏదైనా ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఎవరైనా కానీ ధారపోస్తే నీ విమానానికి అడ్డంకు లేకుండా వెళుతుందనంటే ఆ విషయం పుష్పక విమానమే ఆగిపోయింది. పుష్పక విమానం రావణాసురుడి దగ్గర ఉండింది, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి విమానం వేరు. సో ఈ విధంగా ఈ శూరసేనుడు రాజ్యమంతా చాటిస్తే ఎవరు ఆ వ్రతం చేసిన వాళ్ళు లేరు. అయితే ఇదే సంకష్ట చతుర్థి రోజున ఒక మామూలుగా ఒక అనాథగా ఉన్నటువంటి పాప పంకిలమైన జీవితాన్ని గడిపి చివరి రోజుల్లో ఆ చతుర్థి తిథి రోజున భోజనం అనేది దొరకక మరణించింది. అంటే ఆ రోజంతా ఉపవాసం ఉంది. ఆ ఫలితం చేత ఆమె శవాన్ని తీసుకుని వస్తుంటే ఆ శవానికి తాకిన గాలి సోకిన విమానం ప్రయాణించింది. అంటే వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితాన్ని పొందిన ఆమె గాలి తాకితేనే విమానంలో ఉండేటువంటి జీవం కలిగింది అని అంటే వ్రతాన్ని ఆచరించిన మానవులకు ఎలా ఉంటుందనేది ఆ యోగము, ఆ భాగ్యాన్ని మనం మాటల్లో వర్ణించలేం. కాబట్టి ఇక్కడ నుంచి ఆ శూరసేనుడు అందరూ కూడా వ్రతాన్ని ఆచరించాలని చెప్పి చాటింపు చేశాడు. కాబట్టి ఇంతటి మహత్యము. కాబట్టి అందరూ కూడా వీక్షించేటువంటి మన ఐడ్రీమ్ ప్రేక్షకుల ఈ యొక్క వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో గొప్పదైనటువంటి శక్తి సంపన్నులు అవుతారు, పిల్లలు మంచి చదువు చదువుతారు, ఇలా అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. సో మీలో ఎవరైనా ఇదివరకు చేస్తున్నారా? చేస్తుంటే కమెంట్ చేయండి, చేయని వాళ్ళు మొదలు పెట్టండి. సంకల్పం చేసుకోండి, కోరిక ఏదైనా తీరుతుందని గురుగారు ఎలాగో చెప్పారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.